హాయ్ అండి. వెల్కమ్ టు కరుణామయ కిచెన్. నేను ప్రవీణ. ఈరోజు చేయబోతున్న రెసిపీ ఏంటంటే చాలా ఈజీగా చాలా టేస్టీగా తయారు చేసుకునే చేపల ఇగురు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక హాఫ్ కేజీ దాకా చేప ముక్కలు చేసుకుని కొంచెం కారం కొంచెం ఉప్పు యాడ్ చేసుకుని కొంచెం ఆయిల్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పొయ్యి మీద కర్రీ ప్యాన్ పెట్టేసుకుని దానిలోకి 4 నుండి 5 స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోవాలి. తర్వాత దానిలోనికి ఒక హాఫ్ స్పూన్ దాకా పసుపు యాడ్ చేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత దానిలోకి మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకొని కచ్చాబెచ్చగా గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ని దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 స్పూన్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తరువాత 2 రెమ్మల వరకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. తరువాత మనం ఉప్పు కొంచెం కారం అవి ఆయిల్ యాడ్ చేసి కలుపుకొని పెట్టుకున్నాం కదా చేప ముక్కలు, అవి కూడా ఈ ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఈ ఉల్లిపాయ పేస్టు ఈ ముక్కలకు పట్టేంత వరకు కలుపుకోవాలి. తరువాత దీంట్లోనికి 2 స్పూన్స్ వరకు కారం, అలాగే హాఫ్ స్పూన్ వరకు పసుపు, 2 స్పూన్స్ వరకు ఉప్పు కలుపుకొని బాగా కలుపుకోవాలి. ముక్కకు పట్టేంత వరకు చక్కగా కలిపేసుకోవాలి. తర్వాత దీనిలోనికి 1 కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టేసుకుని 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. దీనికి కావలసిన మసాలా ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందామండి. 1 స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెమ్మలు, 1 దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు మెత్తగా మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఆ పేస్ట్ను కూడా ఈ కర్రీలోకి ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకొని తరువాత దీనిలోనికి కొత్తిమీర తరుగు కూడా 1 కప్పు దాకా వేసుకుందాం. వేసుకుని కలుపుకొని మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా చాలా ఈజీగా నోరూరించే చేపల ఇగురు రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.